ఒక షూ, ఒక రిస్క్, $1 బిలియన్ సామ్రాజ్యం. ఎన్బీఏలో ఒక్క మ్యాచ్ కూడా ఆడని ఒక రుకీ ప్లేయర్ పై నైకీ కోట్ల రూపాయలు పెట్టింది. అందరూ వాళ్ళని పిచ్చి వాళ్ళు అనుకున్నారు, కానీ అదే రిస్క్ చరిత్రను మార్చేసింది. స్టోరీలోకి వెళ్తే అది 1984. ఎన్బీఏలో కొత్తగా వచ్చిన మైకేల్ జార్డన్ కోసం నైకీ ఒక భారీ డీల్ చేసింది. అప్పట్లో నైకీ బాస్కెట్ బాల్ ప్రపంచంలో పెద్ద పేరు కాదు. ఈ డీల్ విజయంలో పెద్ద పాత్ర ఎవరిదంటే జార్డన్ తల్లి డెలోరిస్ జార్డన్. తన కొడుకు విలువను గుర్తించి ఆమె ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేలా చేసింది. అదేంటంటే అమ్మిన ప్రతి ఒక్క ఎయిర్ జార్డన్ షూ పైన పర్సంటేజ్ ఇవ్వాలని. ఈ అగ్రిమెంట్ టోటల్ అథ్లెట్ ఎండోర్స్మెంట్ కాంట్రాక్ట్స్ ని పూర్తిగా చేంజ్ చేసింది. ఒక సంవత్సరం తర్వాత వచ్చిన ఎయిర్ జార్డన్ 1 దాని డిజైన్ పైన ఎన్బీఏ అభ్యంతరం చేసింది. మ్యాచ్లకు ఫ్యాన్ కూడా పడింది. సాధారణ కంపెనీ అయితే షూను మార్చేసేది, కానీ నైకీ ఏం చేసిందో తెలుసా? ఈ వివాదాన్ని ప్రపంచంలో పెద్ద మార్కెటింగ్ గా మార్చేసింది. ద షూ ద ఎన్బీఏ డిడ్ంట్ వాంట్ ఆన్ ద కోర్ట్. ఈ రోజు ఎయిర్ జార్డన్ అంటే కేవలం ఒక షూ కాదు, $1 బిలియన్ బ్రాండ్. ఒక రిస్క్, ఒక ఐడియా, ఒక బ్రాండ్ కాదు, మొత్తం స్నీకర్ ఇండస్ట్రీనే మార్చేసింది.